ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి కేసు కీలక మలుపు తిరిగింది. ఆత్మహత్యకు ముందు ఆమె రాసుకున్న మరో డైరీ బయటపడింది. వరంగల్లోని ఆమె ఇంట్లో రెండో డైరీని గుర్తించిన రిషితేశ్వరి తల్లిదండ్రులు మురళీకృష్ణ, దుర్గాబాయి గుంటూరులోని పోలీసు ఉన్నతాధికారులకు దానిని అందజేశారు. ఈ డైరీలోని 13 పేజీల్లో రిషితేశ్వరి తనను సీనియర్లు వేధించిన తీరును కళ్లకు కట్టినట్లు రాసుకుంది. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చేరినప్పటి నుంచి అనుభవించిన నరక యాతన గురించి డైరీలో వివరించింది. మొదటి డైరీలో తనను వేధింపులకు గురిచేసిన సీనియర్ల గురించి రాసినప్పటికీ ఆ పేర్లు కొట్టివేసి ఉన్నాయి. దాంతో అవి తమ పేర్లు కావని రిమాండ్లో ఉన్న సీనియర్ విద్యార్థులు బుకాయిస్తున్నారు. ఇలా ఉండగా తాజాగా బయటపడ్డ రెండో డైరీలో సీనియర్ విద్యార్థులు హనీషా, జయచరణ్, శ్రీనివాసుల పేర్లను రిషితేశ్వరి స్పష్టంగా రాసుకుంది. సీనియర్లు శ్రీనివాస్, జయచరణ్లు తనను ప్రేమించాలంటూ తీవ్ర వేధింపులకు గురిచేసేవారి, పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించేవారని డైరీలో పేర్కొంది. ఈ విషయం తెలిస్తే తన తండ్రి బాధపడతారనే ఉద్దేశంతో చెప్పలేకపోయినట్లు రాసుకుంది. సీనియర్లతో ప్రేమ వ్యవహారం కొనసాగించాలంటూ హనీషా తనపై పదే పదే ఒత్తిడి తీసుకొచ్చిందని, తాను విసిగిపోయేసరికి వరుసకు అన్నయ్య అయిన జితేంద్రతో తనకు అక్రమ సంబంధం అంటగట్టి పుకార్లు సృష్టించి తీవ్రంగా వేధించారని డైరీలో రాసింది. అంతేకాకుండా మరో 2 విద్యార్థులు అభిషేక్, ఆదిత్య కూడా తమను ప్రేమించామంటూ ప్రతిపాదించారని, దీంతో షాక్ గురయ్యానని, ఎవరిని నమ్మాలో, ఎవరితో స్నేహంగా ఉండాలో తెలియని అయోమయ స్థితిలో వెళ్లిపోయానని వెల్లడించింది. సీనియర్ల వేధింపులతో తాను సగం చచ్చిపోయినట్లు అయిందని పేర్కొంది. రెండో డైరీలో చేతిరాత రిషితేశ్వరిదా కాదా అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు గుంటూరు పోలీసులు దాన్ని హైదరాబాద్లోని ల్యాబ్కు పంపినట్లు సమాచారం. ఈ డైరీలోని మరికొన్ని విషయాలు బయటపడాల్సి ఉంది.